श्रीपरमात्मने नमः। अथ अष्टमोऽध्यायः। अक्षरपरब्रह्मयोगः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तं अधिदैवं किमुच्यते। అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మమనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతమని దేనికి పేరు, అధిదైవమని దేనిని అందురు? అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, అధియజ్ఞమనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరం నందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నం చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు, అధ్యాత్మమనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మయందురు. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నీను అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవం. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడనైన నేనే అధియజ్ఞమును. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును, ఇందేమాత్రము కూడా సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపముననే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయం. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. మనస్సును ఎటూ పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడగు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమ భక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును.
యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవిధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడును అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని పొందును. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజముగానే నేను లభింతును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములును పునరావృత్తములు. కౌంతేయ, కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మయుండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తం నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తం నందు లీనమగును. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికి నీ ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి మరియు నా పరమధామం. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరినవారు మరల తిరిగిరారు.
పురుషः స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగం చేసిన ఆ యోగులను శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసంజ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అట్లే సకామకర్మ యోగులు ధూమ్ర మార్గం ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామకర్మ యోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ 2 మార్గములకును శుక్ల మార్గము కృష్ణ మార్గము అనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి గలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ విధముగా ఈ 2 మార్గముల తత్వములను తెలుసుకొన్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలములయందును సమత్వ బుద్ధి రూపయోగయుక్తుడవు కమ్ము, అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలములను త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ 8మోऽధ్యాయః.